కుంభరాశి వారు ఎవరైతే ఉన్నాయో మరి రాబోయే 6 నెలలలో వివాహ యోగము, సంతాన యోగము, విదేశీ యోగము, అదేవిధంగా కొంతమేర అనుకున్నటువంటి వారితోనే వివాహం చేసుకునే యోగము, మంచి ఉద్యోగ యోగము, మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నవి. సో చాలా అంటే చాలా వేగవంతంగా మీ పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇది సత్యం. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ప్రమోషను, బదిలీ లేదా కొత్త బాధ్యతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఐటీ, టెక్నాలజీ, మీడియా, కమ్యూనికేషన్ రంగాల వారికి మంచి పురోగతి. ఎందుకంటే మీ ఐడియాలజీ ద్వారా, మీ టెక్నాలజీ ద్వారా, ఎందుకంటే మీకు ఏ పని ఇచ్చినా కూడా చేస్తాడు అనేటువంటి, ఎందుకంటే పని వర్క్ చేయించి మీ లోపల ఉన్న టాలెంట్ను బయటపెట్టి ఇప్పుడు నేను అంటే కష్టమవుతుంది. కనుక మీరు మీ టాలెంట్తో ముందుకు వెళ్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడబోతున్నాయి. గతంలో నిలిచినటువంటి డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరగబోతున్నాయి. మీకు కూడా భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు యోగాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ ఆలోచనలకు, సలహాలకు విలువ పెరుగుతుంది. సోషల్ మీడియా, ప్రజావేదికపై మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. సోదరుల, స్నేహితుల ద్వారా మంచి లాభాలు పొందవచ్చును. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లవ్ రిలేటెడ్ కానీ కుంభరాశి వారికి ఖచ్చితంగా 1 లేదా 2 లవ్ బ్రేకప్స్ అయితే ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైనా నెంబర్ 9, నెంబర్ 19, అదేవిధంగా 27లో మన 27లో జన్మిస్తే తప్పకుండా నాకు మీరు కలిసే ప్రయత్నం చేయండి కాల్ రూపకంగా. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అనవసర వస్తువులు కొనుగోలు తగ్గించుకోండి. అదేవిధంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల టెన్షన్ పెరగవచ్చును. కొంత నోస్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్త. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్త ప్రసరణ కావచ్చును. ఇది గమనించుకోండి. సమస్యలపై శ్రద్ధ అవసరము. అదేవిధంగా స్నేహితుల మాటలు నమ్మి ఆర్థిక నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయి, ఇది బాగుంటుంది, లేదా ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయి, ఇక్కడ బాగుంటుంది అనేటువంటి విషయాలను తప్పకుండా తెలుసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత జాగ్రత్త వ్యవహరించండి. ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించుకోండి. హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి. నువ్వుల నూనెతో తప్పకుండా దీపం వెలిగించండి. మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్లో దీపారాధన చేసి హనుమాన్ చాలీసా చదువుకోండి. కుంభరాశి వారు 2025 జూన్, జూలై నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బందులలో, అష్ట కష్టాలతోనే ఉన్నారు. ఎవరైనా డబ్బులు అడిగినా ఇవ్వకపోవడం కానీ, మానసికంగా స్ట్రెస్ ఉండడం కానీ, అన్నదమ్ములకు గొడవలు జరగడం కానీ, ఎవరినైనా కోల్పోవడం కానీ, అమ్మనో నాన్ననో, ఇలా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి మీకు 2018, 19, 20లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే 6 నెలలు కొంత మీకు బాగుంది. వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా చూయించుకోండి. మీరు నన్ను సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో, మొదటిసారిగా చూసారో, ఇక చివరిసారిగా అనుకుంటారో మీ ఇష్టం. మీరు నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఒక రవ్వంతన మార్పు అనేది నేను చూపించుకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్.